మా నాన్నగారు కూడా కాదు, నాకు పశువులు అంటే ఇష్టం. మా నాన్నగారు ఏంటంటే భయస్తుడు, వ్యవసాయం పశువుడు అనుకో. అరక్క దగ్గరికి అన్నం తీసుకెళ్తాం, టిఫిన్ తీసుకెళ్తుంటే ఏమైనా జరుగుద్దేమో, ఈ చేత కాకపోతే ఎద్దులకి ఇబ్బంది ఉందని చెప్పి ఇచ్చేవాడు అరక. నేను పోతానే కొంచెం పాలు మాలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ దగ్గర ఆడ 2 చుట్లు తోలుకుంటా నా సొంతంగా వ్యవసాయం నేర్చుకున్నాను. నేను సొంతంగా వ్యవసాయం నేర్చుకుని మా నాన్నగారి పిరుల్లోనే నేను రైతుగా అవసరమైన పనికి, ఏ పనికి రెండో మనిషిని కోరకుండా చేయగలిగిన సామర్థ్యం. ఎందుకంటే మా మనోధైర్యంతో వాడు చేస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదు అనే ధైర్యంతో నేను చేసుకుంటూ వచ్చా. మా నాన్నగారు వామేయడానికి ఎవరో పెద్ద మనిషి పిలిచడానికి వెళ్తున్నాడు. ఆ మనిషి 2 రోజులు రాలా. నేను వేస్తాను అని ఎక్కి వామేసి మొదలుపెట్టా. వామేసి ఫైనల్కి వచ్చినాక ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అరుమంగల్ ఆయన, తాతయ్య అవుతాడు. నేను ఇట్లా వేసాను. చివరికి వచ్చినాక మా వామేసి తీసుకెళ్ళి ఫైనల్ ఎండుగాడి మా నాన్న నువ్వు ఎత్తి తడుస్తుంది అంటున్నాడు, తడవకుండా వేయాలని చెప్పి నేను ఆయన పెద్ద సలాడిగా ఆయన నాకు చెప్పాడు. ఒక సైజుగా మటసంగా కట్టలు కట్టి పెడితే ఆ కట్టలో ఎన్నుగాడి మీద ఇటు వేసి జడలాగా వేస్తే కుంకుమ ఉంటుంది. ఈ యాంగిల్ అయితే బాగుంటుందంటే నేను వామేస్తే నీలాంటి వాళ్ళు ఫోటోలు తీసుకుని పోయారు.